హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కురుస్తున్నటువంటి వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి, ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, పూర్తి వాతావరణ సమాచారాన్ని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ఉత్తర కోస్తా యానం మీదుగా విస్తరించినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి క్రమంగా బలపడుతుంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, అదేవిధంగా ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్లోని ఎగువ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం ఉంటుంది రానున్నటువంటి 3 రోజుల పాటు. జూలై మొదటి వారంలో అత్యధికంగా కోస్తా జిల్లాలు, మధ్యాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. గుంటూరు, కృష్ణా, కోనసీమ, ప్రకాశంలోని ఉత్తర ప్రాంతాల వరకు కూడా తేలికపాటి జల్లులు, మోస్తరు వర్షపాతం నమోదు కానుంది ఇవాళ రేపు. రాయలసీమ వ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగుతుంది. ఎటువంటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు లేవు. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, అదేవిధంగా కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో 12 నుంచి 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. జూలై మొదటి వారంలో అత్యధికంగా వర్షాలు కురుస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.